హలో అండి. అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నన్ను ఒక కూతురుగా భావించి, నన్ను బ్లెస్ చేసే ప్రతి ఒక్క తండ్రికి కూడా చాలా 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 కృతజ్ఞతలు అండ్ హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ కూడా. తల్లి, తండ్రి బంధం అనేది చాలా గొప్పది నిజంగా. అసలు ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర అనేది ఎంతవరకు ఉంటుందో తెలీదు గానీ, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు లేకపోతే వాళ్ళు లేరనే బాధపడతాం. ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోమనమాట. కొన్ని పరిస్థితుల వల్ల సరిగ్గా చూసుకోం. కావాలనే కొందరు సరిగ్గా చూసుకోరు. కానీ మా లైఫ్‌లో అసలు వాళ్ళ ప్రేమ ఎట్లుంటదో ఏంటో కూడా చూడకుండా చనిపోయారు మా అమ్మ, నాన్న. మమ్మల్ని కని ఒక 5, 6 సంవత్సరాలు కూడా మమ్మల్ని సరిగ్గా చూసుకోకుండా వాళ్ళ ప్రేమకైతే దూరమైపోయాం మేమైతే. కానీ మాకు మా అమ్మ, నాన్న చనిపోయినా సరే దేవుడు నాన్న అనే బంధాన్ని మాకిచ్చాడు మా చిన్నాన్న రూపంలో. అసలు నేను ఈరోజు బతికున్నానంటే దానికి కారణం మా చిన్నాన్న. మా నాన్న వాళ్ళు నాకు జన్మనిస్తే మా చిన్నాన్న నాకు మరో జన్మనిచ్చారు. నిజంగా ఆయన లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అసలు ఇట్లా యూట్యూబ్‌లో మీకు ఇలా వీడియో రూపంలో కనిపించేదాన్నే కాదు. చిన్నప్పుడు ఎప్పుడో చూడండి ఇదే లాస్ట్ ఫ్యామిలీ ఫోటో అనుకుంటా మా కన్న తల్లిదండ్రులతో. అప్పుడెప్పుడో తిరుమల పోయినప్పుడు తీసుకున్నారంట. మా తమ్ముడు అప్పుడు పుట్టలేదు. నేను, అక్క, అమ్మ, నాన్న, నానమ్మ కలిసి తీసుకున్న ఫోటోస్ అనమాట. ఇదే అనుకుంటా చివరి ఫోటో మా లైఫ్‌లో అయితే మా అమ్మా నాన్నలతో ఇలా తీసుకోవడం. కానీ వాళ్ళు ఉన్నన్ని రోజులు మమ్మల్ని చాలా గొప్పగానే పెంచారంట. చెప్తూ ఉంటారు. చాలా బాగా పెంచారు. అప్పుడు మా నాన్న అంటే నాకు చాలా ఇష్టమంట. ఈ ఫోటోలో కూడా చూడండి మా నాన్నని పట్టుకొని నిల్చుకొని ఉన్నాను. చాలా ఇష్టం ఉండేది. కానీ ఆ ఇష్టం, ఆ ప్రేమ చాలా రోజులు నాకు దక్కలేదు. నాన్నంటే ఎక్కువ ఇష్టం ఉండడం వల్లే ఏమో నా అమ్మ, నాన్న ఇద్దరు దూరం అయిపోయినా కూడా చిన్నాన్న రూపంలో నాకు నాన్న దొరికారు. మా చిన్నాన్న మా నాన్నలోని లోటును తీర్చారు. చాలా బాగా చూసుకున్నారు. ఆయనకున్నది ఇద్దరు పిల్లలే అయినా మమ్మల్ని కూడా నన్ను, మా తమ్ముని ఇద్దరిని కూడా తన సొంత పిల్లల్లానే చూస్తారు. ఎవరైనా అడిగినా సరే నాకు నలుగురు పిల్లలు అంటారనమాట. చాలా బాగా చూసుకుంటారు. మా చిన్నాన్నయితే ఈయనే అనమాట. సో మా చిన్నాన్నని అడుగుతూ ఉంటా, మా నలుగురిలో నీకెవరంటే ఇష్టము అని చెప్తే నువ్వంటే ఎక్కువ ఇష్టం అంటారు. ఎందుకని చెప్తే ఎందుకంటే ఏం చెప్తాం ఇష్టం అంతే. నువ్వంటే ఇష్టం ఉండే తల్లి నిన్ను కాపాడింది నేను బిడ్డలా చూసుకుందామని. బిడ్డలంటే తండ్రికి ఎందుకు ఇష్టమంటే ఏం సమాధానం చెప్తాము అని చెప్పారనమాట. సో నన్ను నాన్న చాలా బాగా చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ పంచడంలో నలుగురికి సమానంగానే పంచుతారు. ఎప్పుడు కూడా మేము కొట్లాడుకున్నా ఏమైనా తిట్టుకున్నా సరే మా నాన్నే ముందొచ్చి మాట్లాడతాడు. ఎక్కడైనా నేను లేటుగా ఎక్కడైనా వెళ్తున్నా సరే 10 సార్లు 20 సార్లు ఫోన్ చేస్తూ ఎక్కడున్నావమ్మా ఏంటమ్మా ఇంకా రాలేదని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ మా చిన్నాన్న ఎప్పుడు చిన్నానే పిలిచానో నాన్ననే పిలుస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కన్న తండ్రిని అయితే నేను చూడలేదు. కానీ నా ఊహ తెలిసినప్పటి నుంచి మా చిన్నాన్నే నన్ను నాన్నగా ఒక కూతురుగా నన్ను పెంచారు కాబట్టి సో నాన్ననే పిలుస్తూ ఉంటా. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఆర్థికంగా మేము కొంచెం ఇబ్బంది అయినా సరే ప్రేమ పంచడంలో మాత్రం మా చిన్నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ సందర్భంగా నన్ను కన్న నా తండ్రికి, నన్ను పెంచిన ఈ తండ్రి ఇద్దరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మీరిద్దరూ నిజంగా నా లైఫ్‌లో చాలా గొప్ప పాత్ర పోషించారు. నాకు ఈ జన్మనిచ్చిన మీకు చాలా 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 కృతజ్ఞతలు. అని మాకు నాన్న లేని లోటును తీర్చి, నాన్న ప్రేమను పంచుతున్న మా చిన్నాన్న కోసం మా లైఫ్‌లో నేను, మా తమ్ముడు ఏం డిసైడ్ అయ్యామంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళని మంచిగా చదివించి, వాళ్ళకు మంచిగా పెళ్ళిళ్ళు చేసి, అలాగే మా చిన్నాన్న వాళ్ళకి ఇల్లు సరిగా లేదు. వాళ్ళకు మంచిగా ఇల్లు కట్టించి, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న కష్టాల్లో ఆదుకుంటూ, వాళ్ళని సంతోషంగా చూసుకోవాలనేసి డిసైడ్ అయ్యామనమాట. సో చూసుకుంటూనే ఉన్నాం. చూసుకుంటూనే ఉంటాం లైఫ్‌లో. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్.